అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తఫ్సీల్ ఇక్బార్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, రేపు ఎట్లా నిఘా ఉంచబోతా ఉన్నారు? సాధారణంగా ఇంత ఉన్న ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. చీరలు, తర్వాత ఇట్లా వివిధ రకాలుగా డబ్బులు ఏదో రూపంలో బ్రైబ్ చేస్తూ ఉన్నారు ఓటర్లు అంటుంటే ఎట్లా నిఘా అట్లా ఉంటుంది? అది మొత్తం కంప్లైంట్లో మన ఎఫ్ఎస్టీ టీమ్ వెళ్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. అండ్ ఫ్యాక్ట్ మెరిట్ ప్రకారం యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తున్నాను. సో ఇది జరుగుతుంది. తర్వాత రేపు కోసం ఎలక్షన్ కోసం కూడా మంచిగా బందోబస్తు పెట్టాను. యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్స్ డైరెక్షన్ ప్రకారం మొత్తం బందోబస్తు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఫ్యూ పోలింగ్ లొకేషన్ వెళ్ళాను. సో మొత్తం ఫోర్స్ ఇప్పుడు డిప్లాయ్మెంట్ జరిగింది. సో రేపు చాలా కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్నాను దట్ ఎలక్షన్ విల్ బి వెరీ వెరీ పీస్ఫుల్. లా అండ్ ఆర్డర్ విల్ బి అండర్ కంట్రోల్. ఆల్రెడీ 100% వెబ్ కాస్టింగ్ ఉంది, లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంది, చూస్తూ ఉన్నారు. ఈ డ్రోన్ వ్యవస్థతో ఏంటి స్పెషల్, ఏం చేయబోతా ఉన్నారు? అంటే ఆ కాలనీలో గల్లీలో కూడా ఏమైనా చేయబోతున్నారు, లేకుంటే ఓన్లీ పోలింగ్? లేదు, ఇది పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో డ్రోన్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో ఇదిలో 100 మీటర్ వెళ్ళి 100 మీటర్ నుంచి ఫుటేజ్ తీసుకొని పంపిస్తారు. ఇది ఫుటేజ్, లైవ్ ఫుటేజ్ మన కంట్రోల్ రూమ్కి, ICCC పోలీస్ కంట్రోల్ రూమ్కి, తర్వాత డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కంట్రోల్ రూమ్కి వెళ్తున్నారు. సో ఇది చూసి ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అన్నెసరీ గ్యాదరింగ్ చేశారు, ఇది చూసి నేను మన ఫోర్సెస్కి చెప్తాను. సో టిపికల్ ఏరియాస్ ఏమైనా ఇప్పటివరకు ఫైండ్ అవుట్ అయినా జూబ్లీస్లో మొత్తం ఉన్న పోలింగ్ స్టేషన్ 65 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇది 65 క్రిటికల్ లొకేషన్స్కి చాలా మంచిగా చక్కగా పెట్రోలింగ్ జరుగుతుంది. నేను కూడా పెట్రోలింగ్ ఇంటెన్సిఫై కోసం చెప్పాను. తర్వాత ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా నేను పెట్టాను. సో బైండ్ ఓవర్ అయినటువంటి రౌడీ షీట్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి రేపు ఎట్లా ఉంటుంది వాళ్ళ పైన నిఘా? 230+ రౌడీ షీటర్కి బైండ్ ఓవర్ చేశాను. సో పోలీస్ వాచ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ విల్ కీప్ అ ప్రాపర్ వాచ్ ఆన్ దమ్ టుమారో ఆల్సో. డ్రోన్స్కి సంబంధించినటువంటి విషయాలు ఎంత జనరల్గా హైర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తుంది? డ్రోన్ అది మార్నింగ్ నుంచి టిల్ voting they will telecast the drone feed and all, and they are all trained people. Okay, thank you. ఇది ట్రైన్ పీపుల్ని హైర్ చేసుకున్నా ఉన్నాం. ఆల్రెడీ ఈసీ పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతారు. 100 మీటర్స్ వరకే పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి 100 మీటర్స్ హైట్లో మానిటరింగ్ ఉంటుంది, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఆల్రెడీ వెబ్ కాస్టింగ్ ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో అక్కడ జరిగేటువంటి ఓటు, వచ్చినటువంటి ఓటర్లు, లోపల ఉన్నటువంటి అధికారులు, పరిశీలన అంతా కూడా లైవ్లో మానిటరింగ్ చేస్తారు. దాంతోపాటు ఈ డ్రోన్కి సంబంధించింది కూడా లైవ్ టెలికాస్ట్ ద్వారా చూసేటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 65 సమస్యాత్మక ప్రాంతాలను, సెన్సిటివ్ ఏరియాలను గుర్తించాము ఆల్రెడీ. వాటి అందరిపైన నిఘా ఉంటుంది. పోలీసు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అన్ని పోలింగ్ స్టేషన్లు, దాదాపు ఎక్కువ శాతం పోలింగ్ స్టేషన్లు తిరిగేసి వచ్చానంటున్నారు ఏసీపీ ఇక్బాల్, తఫ్సీల్ ఇక్బాల్. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.